ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆర్నోను సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనలు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సిలువలో యేసయ్య పలికిన 5వ మాట ఇప్పుడు మనము చర్చించుకుంటున్నాం. ఈ 5వ మాట మనం బైబిల్లో యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. దప్పిగొనుచున్నాను అనే పదాన్ని అక్కడ మనం గమనించవచ్చు. దప్పిగొనుచున్నానంటే ఆ దాహం అని అరవటం. యేసుక్రీస్తుకి దాహం అయింది. అక్కడ ప్రజలు ఆయనకు చేదు చిరకను స్పాంజిలో ముంచి స్పాంజి నోటికి అందించారు. ఈ మాట మనము ఒకసారి మననం చేసుకుంటే ఆయనకి దాహము అది ఆత్మీయ దాహమా శారీరక దాహమా అంటే అది అప్పటికి శారీరక దాహమే. మనం దాన్ని స్పిరిచువల్గా తీసుకుంటే ఆత్మీయ దాహం అవుతుంది. ఆయన దాదాపు 1 గంటకి అరెస్ట్ చేయబడ్డాడు. అర్ధరాత్రి 1 గంటకి అరెస్ట్ చేయబడ్డాడు. 1 గంట నుంచి ఆయనకి ఆకలి లేదు, ఆహారం లేదు, దప్పిక తీర్చలేదు. ఆయనను కొడుతూనే ఉన్నారు. ఒంట్లో రక్తమంతా పోయింది. మరి ఆయన ఎముకలు దవడను అంటుకున్నాయని కూడా బైబిల్ మనం మాట వింటూ ఉన్నాం. ఆయనను 4 తీర్పులు తీర్చారు. మరి ఎన్నో 5 రకాల గాయాలు కొట్టారు. మాటలు అన్నారు, తిట్టారు, కొట్టారు, నెట్టారు, ఏడ్చుకెళ్ళారు. మరి శిలువ మీద ఆ ఎండలో మండుటెండలో శిలువ మీద తీసుకెళ్లి ఆయన చంపివేయడానికి సిద్ధపడినప్పుడు, మేకులు కొట్టినప్పుడు, శిలువ లేపి భూమిలో పాతినప్పుడు ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడో, ఎంత సామాజికమైన అంటే శారీరక పరమైన శిక్ష ఆయన అనుభవిస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అప్పుడు చేసిన ఆ ప్రార్థన, అప్పుడు చెప్పిన ఆ మాట దాహము అనే మాట మాత్రము శారీరకమైనదిగా మనం భావించవచ్చు. కాబట్టి అక్కడ శారీరకమైన దాహాన్ని నిజంగా దాహమే. ఒకవేళ స్పంజిలో ముంచిన ఆ యొక్క చిరకలో ముంచిన స్పంజి ఆయన తీసుకుని ఉంటే ఏమయ్యేదంటే అది మత్తును కలిగించే ఒక విధమైన ద్రవం. అది ఆ మత్తు తీసుకుంటే ఏమైందంటే పెయిన్ తెలియదు. ఇట్ ఈస్ 1 కైండ్ ఆఫ్ పెయిన్ కిల్లర్. పెయిన్ తెలియదు. ఇప్పుడు ఏమైందంటే యెహోవా తండ్రి దగ్గర పెయిన్ తీసుకుంటానికి శ్రమ ఒప్పుకొని వచ్చిన తండ్రి యేసయ్య, మా శిలువలో చనిపోవడానికి సిద్ధపడి వచ్చిన యేసయ్య ఈరోజు పెయిన్ కిల్లర్ తీసుకుంటే ఆ పెయిన్ ఎలా ఫేస్ చేయగలడు? ఈ పెయిన్ తెలియకపోతే అది ఎలా శ్రమ అవుతుంది? కాబట్టి శ్రమ పడతానికి ఒప్పుకున్నాడు. యేసయ్య ముందు రాత్రి ప్రార్థనలో గెత్సేమనే తోటలో తండ్రికి చెప్పాడు, నేను సిద్ధమే, నా ఆత్మ సిద్ధమే, శరీరమే బలహీనమైనదని చెప్పుకున్నాడు. కాబట్టి శరీర బలహీనతలో ఒక బలహీనత ఈ యొక్క దాహము. ఈ బలహీనత కోసము వాళ్ళు వెంటనే ఏదో ఇచ్చేస్తే, అది తాగేస్తే అది క్షణకాల సాటిస్ఫాక్షనే, కానీ అది నిజమైన మరి అర్పణ కాదు. యెహోవా తండ్రి ఎక్స్పెక్టెడ్ అర్పణ అది కాదు. యెహోవా తండ్రి ఏంటంటే 100% పెయిన్ భరించాలి, 100% పెయిన్ భరించాలని చెప్పేసి యేసుక్రీస్తు అది భరించడం కోసమే వచ్చిన వ్యక్తి. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు ఈ సమయం దాహమైందని చెప్పేసి ఆ యొక్క చేదు చెరక పుచ్చుకుంటే ఆయన తండ్రి మాట కాదన్నట్టు అవుతుంది. రక్షణ ప్రణాళిక విఫలమవుతుంది. కాబట్టి ఆయన దాని నుంచి మనము తెచ్చుకుందాం, మనం దారి మళ్ళించుకున్నాడు, ముఖం తిప్పుకున్నాడు, నేను తీసుకోను అన్నాడు. ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే ఆత్మీయ దాహం గురించి మాట్లాడితే ఆయన లేఖనాలు నెరవేరటం కోసము, లేఖనాల్లో ఎప్పుడో చెప్పిన మాట నెరవేరటం కోసము ఆయన ఈ మాట చెప్పి నాకు దాహం అవుతుందని. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే ఒక్క నీటి చుక్క కోసం నరక యాత్ర అనుభవిస్తున్న ఆ లాజరస్ ధనవంతుల కథ మనం జ్ఞాపకం చేసుకుంటే అది భయంకరమైన ఆ సిట్యుయేషన్ మనం జ్ఞాపకం చేసుకుంటే అంటే శరీరం దహించకపోయేటప్పుడు నీటి కోసం సఫర్ అయ్యే ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీకు నాకు ఆ స్థితి వస్తే నువ్వు కూడా దాహం అని కేకలేస్తే నీకు ఆత్మీయ దాహం తీర్చడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడని ఈరోజు మనకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దాహం వేస్తే రండి అని ఎలుగెత్తి చెప్పింది యేసయ్య మాత్రమే. నేనే నిత్య జీవార్థమైన దాహాన్ని, నేనే పరలోకం నుంచి వచ్చిన మన్నాను, నా ఎద్దుకు రండి, జీవజల నదులు మీ కడుపుల్లో పుట్టిస్తాను, మీ కడుపుల్లో బుగ్గలు పుట్టిస్తాను అని చెప్పిన యేసయ్య ఈరోజు సిలువలో దాహం అని కేకలు వేస్తున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ శారీరకమైన ఈ దాహము ఆత్మీయ దాహానికి దారి తీస్తూ ఉంది. మనం చర్చలో కూర్చున్న చాలా ఇబ్బంది పడతాం. లెంట్ డేస్ లో మంచి సమ్మర్ కాలంలో చర్చలో కూర్చొని 7 మాటలు చెబుతుంటే ఒక్కొక్కరు పావుగంట వాక్యం చెబుతుంటే మనకి కింద కూర్చోలేక మండిపోతూ ఉంటుంది. నీళ్లు తాగుతూ ఉంటాం. చర్చ ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వాటర్ తీసుకుందాం అనుకుంటాం. కొన్ని సంఘాల్లో అయితే మరి పానీయాలని, పానకాలని, కూల్ డ్రింక్స్ అని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాహం
ఎండలో కూర్చోలేము. ఊరికే కూర్చోడానికే మనకి ఎంత సఫర్ అయ్యామంటే, మరి రాత్రి 1 గంటకు పట్టుకున్న యేసయ్య 9 సిలువేశారు. 3 గంటల వరకు సిలువలో వేలాడాడు. ఎంత నలిగిపోయాడు, ఎంత ఆత్మీయ దాహమో, ఎంత శారీరక దాహమో ఆయన అనుభవించున్నాడో. అయినప్పటికీ కూడా, అంత శ్రమలో కూడా, దాహం ఇచ్చినా కూడా అది తీసుకోకూడదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి ముఖం తిప్పుకున్నాడు తప్ప దాన్ని తీసుకోలేదు. యేసయ్య ఎంత నిగ్రహాన్ని చూపించాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంత విధేయత చూపించాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత తండ్రికి విధేయుడుగా జీవించి ఎంత సమర్థవంతంగా తనకి ఇవ్వబడిన ఆ రక్షణ ప్రణాళిక పాత్రను, ఇంకా చెప్పాలంటే సజీవ బలియాగాన్ని ఆయన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఆ దాహాన్ని ఆ రోజు మనం తీర్చలేకపోయాం. ఈరోజు కనీసం మనమైనా, ఆయన దాహం ఏంటంటే మనమందరం పరలోకం పోవాలి. అది ఆయన ఆత్మీయ దాహము. ప్రతి ఆత్మ రక్షించబడాలని ఆయన ఆత్మీయ దాహము. సహోదరుడా, నువ్వు ఫెయిల్ అయ్యావంటే ఆయన దాహం తీర్చినట్లు కాదు, ఆయన కోరిక నెరవేర్చినట్లు కాదు. కాబట్టి మనమందరం కూడా ఆయన ఆత్మీయ దాహం తీర్చాలంటే మనమందరం కూడా ఎత్తబడే మందలో ఉండాలి. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. మనమందరం కూడా దేవుని చేత ఎత్తబడిన మందలో ఉండాలని ప్రేమతో నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.